హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అక్షరకాలం టీవీ. ఇవాళ మనం తెలంగాణలో ఒకటే న్యూస్ హల్చల్ చేస్తూ ఉంది. అదేంటంటే మీకు కూడా కొంతమందికి తెలిసే ఉంటుంది. మరి బీఎస్పీ చీఫ్, తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి బీఆర్ఎస్ అధినేత బాస్ మరి కేసీఆర్ని కలవడం అనేది ఇలా అది పెద్ద న్యూస్ అయింది. మర్యాదపూర్వక భేటీయే అంటుర్రు కానీ ఈ టైంలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. మరి బీజేపీ ఆల్రెడీ అభ్యర్థుల్ని 10 మందిని ప్రకటించేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని నియోజకవర్గాలకి ఫైనలైజ్ చేసింది. మిగిలిన వాటికి హెవీ కాంపిటీషన్ ఉంది. సో మరి బీఆర్ఎస్ఏ ఒక నలుగురిని అనౌన్స్ చేసింది కానీ మిగిలిన వాటికి మరి అభ్యర్థులే కరువవుతున్నారు అనేటటువంటి మాటలు వినపడుతూ ఉన్నాయి. మనకు ఒక సామెత ఉంది, చాణక్యుడు చెప్పినటువంటి సూక్తి ఒకసారి గుర్తు చేసుకుంటే, మనం విజయం సాధిస్తే మన శ్రేయోభిలాషులకి మనమేంటో తెలుస్తుంది, మనం ఓడిపోతే మనకి ఎవరు శ్రేయోభిలాషులో అనేది తెలుస్తుంది అని చెప్పి అదొక సూక్తి. అట్లనే ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది. ఓడిపోవడంతో ఎటోళ్ళు అటు చూసుకుంటూ ఉన్నారు, ఎవరి దారి వాళ్ళు చూసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు అభ్యర్థులే దొరకట్లేదు పార్లమెంట్కి పోటీ చేయడానికి. ఎవరికి వాళ్ళు అమ్మో మేం చేస్తే మళ్ళీ ఓడిపోతే మా జీవితం ఏమి పోద్ది, రాజకీయ భవిష్యత్తు అంటూ సీనియర్లు తప్పుకుంటున్నారు అనేది మనకు వినపడుతున్న మాట. నిజంగా మాట్లాడుకుందాం వాస్తవాలు. సరే, ఇప్పుడు మెయిన్ ఏంటంటే నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి మరి అక్కడ అభ్యర్థిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లోకి వస్తే ఆయన అక్కడి నుంచి పోటీ చేద్దామనే ఎత్తుగడ మరి కేసీఆర్ కాకా చేస్తున్నారని చెప్పి మనకు వినపడతాము. అంటే నిజాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే మర్యాదపూర్వక భేటీ అంటానికి ఇప్పుడు మర్యాదపూర్వక భేటీలు ఏముంటాయి రాజకీయంగా తప్ప. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి బీఎస్పీ ఒక పార్టీ చీఫ్ రాష్ట్రానికి, ఆయన పదవి మామూలు పదవి కాదు. తర్వాత మరి ఆయన అంతకుముందు గురుకుల పాఠశాలలకి ఒక ఇదిగా ఉండి స్వేరో అనే ఒక ఇది ద్వారా మరి చాలామంది విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి తర్వాత మరి ఆ అమ్మాయి పాప హిమాలయాలు ఎక్కడానికి కూడా ఈయన కృషి ఎంతో ఉంది. మరి ఇప్పుడు ఈవేళ భేటీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంది, పెద్ద ఆయన పిలిచిందంటే మహానుభావులు ఒట్టికి పిలవరు కదా. ఇప్పుడు కేసీఆర్ లాంటి వాడు పెద్ద ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి, మరి అంతకుముందు రాజకీయం లాంగ్ అంటే చాలా సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో చాలా మరి టీఆర్ఎస్ అది పెట్టి పోరాడినటువంటి చరిత్ర ఉంది, అంతా ఉంది. ఇప్పుడు పార్టీ కొంత బలహీనపడుతున్నటువంటి వాతావరణం నేపథ్యం కనబడుతుంది. మరి ఎంపీ సీట్లలో 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈసారి కనీసం 3 నుంచి 4 సీట్లన్నా గెలుచుకుంటుందా పార్టీ అనేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ రాజకీయంలో ఏది శాశ్వతం కాదు అనేది అర్థం చేసుకోవాల్సిన సంఘటనలు అనేకం జరుగుతూ ఉంటాయి. అందులో ఇదొకటి, ఉద్యమ పార్టీ ఓడిపోవడం అనేది. ప్రజలు ఎప్పుడు కూడా అప్రమత్తంగానే ఉంటారు, అవకాశం ఇస్తారు. ప్రజల్లోకి చెప్పిన దాంట్లో 50% అన్నా చేస్తే దీవిస్తారు. అలా కాకుండా పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయి ప్రజలనే ఇబ్బంది పెడితే అవతల పడేస్తారంటానికి ఇక్కడ మొన్న బీఆర్ఎస్ ఓటమి కూడా ఒక ఉదాహరణ అనేది విశ్లేషకులు చెప్పినటువంటి మాట. సో మొత్తం మీద ఇప్పుడు మరి ఒక పార్టీకి అధినేత అయ్యున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి బీఎస్పీ తరఫున, బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఆయన ఫాలో అవుతున్న యూత్ ఉన్నారు. మరి ఆయన ఎప్పటికైనా నిలబడితే ముఖ్యమంత్రి కూడా అవుతాడేమో, ఏమో రాజకీయాల్లో ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు మనకు ఆంధ్ర రాజకీయాల్లో చూస్తే అక్కడ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి జనసేన అలయన్స్ అవడం, పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఎంతో ఇంపార్టెన్స్. నిజం చెప్పాలంటే అక్కడ రాజకీయం అంతా పవన్ చుట్టే తిరుగుతుందంటానికి కూడా అనంటే కూడా అతిశయోక్తి కాదు. ఒక పార్టీకి చీఫ్గా ఉన్నాడు ఆయన, అది వదులుకొని కేవలం ఒక పార్టీలోకి వెళ్ళిపోయి ఎంపీ సీటు కోసం ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్తారా? వెళితే మరి ఆయన తెలంగాణ సమాజానికి ఆయన్ని నమ్ముకున్న అనుచరులకి అభిమానులకి ఆయన ఏమి సమాధానం చెప్తారనేది కూడా ఖచ్చితంగా అది బాధ్యత ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మరి ఆయన మామూలు పొలిటీషియన్ కాదు. అఫ్కోర్స్ చాలా ఉన్నత విద్యావంతుడు, అతి పేద కుటుంబం నుంచి మరి సామాజిక వెలివేతలను ఎదుర్కొంటూ దళిత సామాజిక వర్గం నుంచి ఎక్కడ మరి హార్వర్డ్ యూనివర్సిటీ దాకా వెళ్ళినటువంటి మేధావి.
ఇప్పుడైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్తే మరి ఆయన్ని గెలిచిన తర్వాత ఒక ఎంపీగా ఆయన చేసేది ఏముండదు నిజంగా చెప్పాలంటే. ప్రజలకు డిస్కనెక్ట్ అయిపోతాడు. అందుకే చాలామంది ఇప్పుడు బీఆర్ఎస్లో ఎంపీ సీట్లకు పోటీ చేయమంటామో మాకొద్దని చెప్పి వెనక గుంజుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ తరపునేమో హెవీ కాంపిటీషన్ కనపడుతూ ఉంది బీజేపీ నుంచి, కాంగ్రెస్ వైపు నుంచి. ఇటు బీఆర్ఎస్ తరపు నుంచి మాత్రం అభ్యర్థులు ఎవరిని దింపాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఓటమి అనేది అంత బాధాకరంగా, అంత ఇదికి తీసుకెళ్ళిపోద్ది రాజకీయంగా. ఇదే కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత 2014లోను 2018లో ఒక దశలో అసలుకి కాంగ్రెస్ ఇక్కడ తుడిచిపెట్టుకుపోద్దేమో అనుకున్న పరిస్థితిని మనం చూసామా లేదా? ఓడిపోయిన తర్వాతే అది ఎదుటి వాళ్ళ మీద దోసేసి దాని నుంచి బయటపడటానికి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ అయినా అదే పరిస్థితి. నన్ను టచ్ చేశారంటే నన్ను నా పార్టీని టచ్ చేస్తారా అంటున్నారు ఈ మధ్య ఆయన. నా పార్టీ అంటుండే కానీ మా పార్టీ అంటలా. అంటే అది మరి అది సబ్బండ వర్గాల పార్టీ కాదనేది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. కానీ ఇంకా తెలంగాణ ప్రజలకు కొంతమందికి అర్థమవుతున్నట్టు లేదు. వాళ్ళ పార్టీ ఎట్టయితుంది? అది వాళ్ళ పార్టీ అయిందనే కదా ప్రజలు దాన్ని బయట పెట్టారు, పక్కకు పెట్టేశారు. అదొక డెమోక్రటిక్ అప్రోచ్ కావాలని చెప్పి, డెమోక్రటిక్గా ఉండాలని, సబ్బండ వర్గాలకి అవసరమైతే అదర్ దాన్ కల్వకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్ ఏ దళితుడినో బీసీ వర్గానికి చెందిన వాళ్ళను ముఖ్యమంత్రి చేయాలని చెప్పి తెలంగాణ సమాజం ఎదురు చూస్తూ ఉంది. కానీ వాళ్ళు అసలు ఆ ఇదిలోనే ఆలోచించట్లేదు. ఇది మా పార్టీ, దీని ద్వారా మేమే క్యాష్ చేసుకోవాలా, ఇది ఎవ్రీథింగ్ అన్నట్టుగా వాళ్ళు ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి బీఎస్పీ అధినేత తెలంగాణ స్టేట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలయిక నిజంగా అంటే ఈయన అటువైపు వెళ్ళడం వల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే లాభం అవుతుంది. ఎందుకంటే కొంత గుడ్ విల్ ఉన్నటువంటి పర్సను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్లో ఉన్న రాములు గారు బీజేపీలోకి రావడం మనం చూసాం. కాబట్టి బీజేపీ అక్కడ వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇచ్చినట్టుగా ఉంది. సో కాబట్టి అక్కడ ఆయనకు పోటీగా నిలపాలనే ఆలోచనలో ఉన్నారు. అలాగే ఈయన తీసుకుంటే కొంత గుడ్ విల్ ఉన్న పర్సన్, దళిత్ నేపథ్యం కాబట్టి ప్రో దళిత్లో ఒక సాఫ్ట్ కార్నర్ వెళ్తుంది అనే ఒక రాజకీయ ఆలోచన ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. మరి తప్పదు, రాజకీయాల్లో ప్రతి వ్యూహం ప్రతి సందర్భాలను బట్టి వ్యూహాలు రచించాలి. మరి ఆ వేలోనే కాక ఈ వ్యూహం ఆలోచన చేస్తున్నట్టున్నారు. నిజంగా ఈయన అటువైపు వెళితే ఖచ్చితంగా 100కు 100% వాళ్ళకి లాభం అయితే ఉంటుంది. ఈయనకు 100% మైనస్ ఉండే అవకాశాలు ఉంటాయి. మరి వెళ్ళడానికి కేవలం ఒప్పందాలు ఏమన్నా ఉంటాయా? ఏమీ లేకుండా ఈయన బెనిఫిట్ లేకుండా ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఒట్టిగా వెళ్తారా? కేవలం ఒక ఎంపీ ఇది కోసమే, ఆయన ఎంపీ సీటు కోసం పోటీ చేయడం కోసం ఆయన పార్టీ తరఫున అయినా పోటీ చేయొచ్చు కదా, అట్లయినా చేయొచ్చు, నష్టమే ఉంది. అది కూడా ఆలోచన చేస్తారు. సో కాబట్టి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి అటువైపు వెళ్తారా? ఇది కేవలం మర్యాద పూర్వపు భేటీ అయినా అయితే ఆయన పొత్తు పెట్టుకోవడం అనే వరకు అయితేనే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి ఓకే. కానీ ఆ పార్టీలోకి వెళ్ళడానికి ఈ పార్టీ అధ్యక్ష పదవిని వదిలేసి ఆయన సిద్ధంగా లేడు అనేది మనకి మరి వినపడుతుంది ఇంటర్నల్గా. అదే ఫైనల్ కావచ్చేమో అనుకుంటున్నాను నేను. సో ఇవాళ రేపు రాజకీయాలు వ్యాపారం అయిపోయినాయి, అన్నీ ఆఫర్లే, డీల్సే, నీకేంటి నాకేంటి అనేది నడుస్తూ ఉంది ఎక్కడైనా, ఏ పార్టీలోనైనా. కాబట్టి ఇందులో కాస్త బీఆర్ఎస్ ఇంకాస్త అడ్వాన్స్గా ఉంటారనేటువంటి ఒక ఇది కూడా ఉంది. మరి చూద్దాం. మొత్తం మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఇది ఆయన ఈ భేటీలో మరి ఆయన కన్విన్స్ చేస్తాడా, ఈయన కన్విన్స్ చేసిందా, ఎవరు కన్విన్స్ చేశారు అనేది మనకి ఒక 2-3 రోజుల్లో అయితే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఎక్కువ టైం కూడా లేదు కదా. ఏదైనా మరి ఒక క్లారిటీతో ముందుకు వెళ్ళకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ని డీల్ చేయడం అనేది కష్టమైపోద్ది. కాబట్టి 2-3 డేస్లో క్లారిటీ వస్తుంది. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. ఇది మరి స్టే ట్యూన్ టు అక్షరకాలం టీవీ. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. మరి అప్పటి వరకు బై బై, సీ యూ, ఎవర్స్ వెంకట్.